ఆయుష్ అడుగుతున్నావా? అడుగు. ఎందుకు బతకాలనుకుంటున్నావు? ఆరోగ్యం అడుగుతున్నావు? అడుగు. ఎందుకు స్వస్థత కోరుతున్నావు? సమృద్ధిని అడుగుతున్నావు? అడుగు. ఎందుకు సమృద్ధి కావాలనుకుంటున్నావు? సంతానాన్ని అడుగుతున్నావు? అడుగు. ఎందుకు సంతానాన్ని కోరుతున్నావు? ఎవరి కోసం? నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచుతున్నావా? పసిబిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళకి దేవుని కూర్చున్న భయభక్తులు నేర్పుతున్నావా? మొక్కై వంగనది మానై వంగుతుందా అని ఉంది పెద్దల మాట. పసిప్రాయంలోనే వాళ్ళకి దేవుని ప్రేమ, దేవుని వాక్యం, దేవుని బీజాలను నాటుతున్నావా? చిన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. పిల్లలు పెద్ద అయిన తర్వాత భ్రష్టులు అవుతారు. నేను చెప్తున్నా, వాళ్ళకి చదువు విషయంలో ఎంత కేర్ తీసుకుంటావో, వాళ్ళ ఫ్యూచర్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటావో, అంతకంటే ఎక్కువ కేర్ వాళ్ళ భక్తి విషయంలో నువ్వు తీసుకోవాలి. తల్లి తండ్రి ఇద్దరికి చెప్తున్నాను, పిల్లల విషయంలో బ్యాలెన్స్గా వ్యవహరించాలి. ముఖ్యంగా దేవుని విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఇచ్చే డబ్బు కంటే కూడా నువ్వు సరిగ్గా వాళ్ళకి దేవుణ్ణి ఇవ్వగలిగితే దేవుని పాత్రలు అవుతారు. దేవుని పాత్రలు అవుతారు. సమాజానికి దీవెనకరమైన పాత్రలు అవుతారు. పాత్రలు అవుతారు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీరు అడిగింది మీరు పొందలేకపోతున్నారు అన్నాడు. ఈరోజు మనం దేవుని అడుగుదామా? విశ్వాసంతో అడుగుదాం. కొద్ది గొప్ప కాదు, విస్తారంగా అడుగుదాం. కానీ ఎందు నిమిత్తం? నేను అడిగాను, ఆయన నాకు ఎన్నో చేశాడు. మీరు అడగండి. అడిగే దానిలో పాయింట్ ఇది. లే మోకాళ్ళ మీదకి రా. లే మోకాళ్ళ మీద. మోకాళ్ళ మీదకి వద్దాం. అందరం కలిసి మోకాళ్ళ మీదకి వద్దాం. ముగింపు. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు అడిగినట్టు ఉండకూడదు మన వ్యవహారం. బలవంతుడైన దేవుని దగ్గర బలమైన ఎదురు చూడాలి. పిరిగితనంతో కొంతమంది వెనక్కి తగ్గుతారు. 4వది ఇది, భయం. భయం. కొంతమందికి సిగ్గు, కొంతమందికి భయం. దేవుని కొరకు శూర కార్యాలకు తలపట్టడానికి, దేవుని కోసం గంభీరంగా నిలబడటానికి పిరికితనం కొంతమందికి. మారు మనసు పొందుతాం. ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవా, నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. విత్ రిఫరెన్సెస్, లేఖనాలు చూపించి మరి నన్ను హెచ్చరించినందుకు నీకు వందనాలు. నేను అవిశ్వాసిగా ఉండను, అల్ప సంతోషాలతో తృప్తి చెందను, పిరిగి పందలాగా వెనక్కి తగ్గను, సోమరితనంతో ఒళ్ళు దాచుకోను. నిజమే, అబ్రహాము నిజంగా నువ్వు చెప్పినట్టు సంచరించకపోతే అది పొందగలిగేవాడు కాదేమో. నిజమే, నువ్వు హెచ్చరించినట్లు విశ్వాసంతో నోవా ఓడ కట్టకపోతే జలప్రళయంలో తాను నశించేవాడేమో. నిజమే ప్రభువా. భక్తులు నీ మాటలు విన్నారు, నీ మాట చొప్పున నడిచారు. హనోకు నిన్ను విశ్వసించి సిద్ధపడకపోతే ఎత్తబడేవాడు కాదేమో. విశ్వాసాన్ని బట్టి సిద్ధపడ్డాడు, ధన్యుడయ్యాడు. అసలు చావు అన్నదే చూడకుండా నీ చేత తీసుకొని పోబడ్డాడు అని రాయబడి ఉంది. కొనిపోబడ్డాడు అని రాస్తుంది. ఎంత ధన్యత పొందాడు తండ్రి. అవిశ్వాసము చేత నీ మాటల్ని వాళ్ళు సందేహించలేదు, కానీ విశ్వాసమును బట్టి జాగ్రత్త పడ్డారు, అన్నీ పొందుకున్నారు. ఈరోజు అవిశ్వాసం చేతనే, అనుమానాలతో, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో నీ శక్తిని అడ్డగిస్తున్నావు. మా పిచ్చితనంతో. డాక్టర్ కంటే కూడా నువ్వు బలవంతుడివే. వైద్యుల చేతగాంది నీ చేత అవుతుంది. మనుషులు చేయలేని కార్యాలు నువ్వు చేయగలవు. మానవాతీతమైన అద్భుతములు నువ్వు చేయగలవు. కానీ ఆ అద్భుతాలను అడ్డగిస్తుంది మా అవిశ్వాసమే, మా స్వార్థమే, మా దురుద్దేశమే, మా సోమరితనమే, మా బద్ధకమే, మా పిరిగితనమే. మమ్మల్ని క్షమించు. ఈరోజు స్పష్టంగా నీవు నాకు అందించిన ఈ మాటలన్నిటిని బట్టి నీ కృతజ్ఞతాస్తోత్రాలు. నేను అడుగుతున్నాను దేవా, నీ కోసం అడుగుతున్నా. గొప్ప వాటిని ఎదురు చూస్తున్నా. అల్పమైన వాటితో నేను ఆనందపడదలుచుకోలేదు. నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి. నీ నామానికి గొప్ప మహిమ తీసుకొని రావాలి. అన్యజనులలో నీ నామము ఊరేగించాలి. అన్యజనులలో నీ నామము మహిమపరచాలి.
సాతాను కోటలు కూలగొట్టి ఆత్మలను రక్షించాలి, ఆత్మలను గెలవాలి, ఆత్మలను గెలవాలి. నీ పిల్లలను విడుదల చేయాలి, నీ పిల్లలను విడుదల చేయాలి. అనేక మందిని ఆదరించాలి, అనేక మందికి సహాయపడాలి. నేనే కాదు, నా సంతానం కూడా నీ సేవ చేయాలి. నా పిల్ల తరము నీ సేవ చేయాలి. నీ కొరకు బతకాలి. అనేకులకు ఇచ్చేవారుగా ఉండాలి, అనేకులకు సహాయపడేవారుగా ఉండాలి, అనేకులను ఆదరించేవాళ్ళుగా ఉండాలి, అనేకులను ఆదుకునేవాళ్ళుగా ఉండాలి. నన్ను అనుగ్రహించు దేవా, అనుగ్రహించు దేవా. ప్రార్థన చేద్దాం. ఆత్మీయ జీవితాన్ని గురించే కాదు, ఇదిగో భౌతికమైన బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఇస్తాడు. సంతానం కావాలని అడుగు, తప్పు లేదు. కానీ నీ కోసం పెంచుతానని అడుగు. నీ కోసం ఒక మంచి పాత్రగా పెంచుతాను. నీ దాసుల వలె నా బిడ్డ కూడా వాడబడాలి. నాకు వాడు ఏదో సంపాదించాలి, ఏదో మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి కాదు. వాడు భోగాలతో ఉండాలని కాదు, వాడు అనేకులకు వెలుగుగా ఉండాలి. ప్రభువా, నా కూతురు, నా కుమార్తె అనేకులకు వెలుగుగా ఉండాలి. తండ్రి, అనేకులకు మాదిరిగా ఉండాలి, అనేకుల్ని రక్షించేదిగా ఉండాలి. నాకు బిడ్డలు నీవమ్మని అడుగు. నువ్వేమడుగుతావు అడుగు. అప్పుల నుండి విడుదల కోరావా కోరు, రోగం నుండి స్వస్థత కోరావా కోరు, దీర్ఘాయువుని అడిగావా అడుగు. కానీ ఎందుకు? నీ భోగముల నిమిత్తమా? దురుద్దేశంతోనా సదుద్దేశంతోనా? దేవుని కొరకా నీ కొరకా? ఆలోచించాడు. ప్రభా, ఇదిగో నీ బిడ్డలు ఎంతమంది విశ్వాసముతో, దురుద్దేశముతో గాక, స్వార్థంతో గాక, నీ కోసం, నీ చిత్తం యొక్క నెరవేర్పు కోసం అడుగుతున్నారో బిడ్డలందరి ఎడల జాలిపడి, ఇదిగో వారు విశ్వాసముతో నీ ముందు నిలిచారు గనక, వారు ఎంత విశ్వసించారో దానికి మించి నువ్వు సహాయము చేయమని వేడుకుంటున్నాను. మేము అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాం. మేము అల్పమైన వాటితో ఆనందపడి ఆగటానికి లేదు. మమ్మల్ని బలపరచు, గొప్ప వాటిని మేము పొందడానికి మాకు కృపనివ్వు. మా బిడ్డల్లో కూడా ఈ చైతన్యం తీసుకొనిరా. విశ్వాసం గలవారు విధేయత చూపుతారు, సిద్ధపడతారు. విశ్వాసములో ప్రార్థించడం కూడా ఒకటి ఉంది. చెప్పినవన్నీ నెరవేరినట్లు మొరపెడతారు, ప్రార్థిస్తారు, గోజాడతారు. ప్రార్థనలు అడిగి వాటి నెలను కూడా పొందామని నమ్ముతారు. నీ కార్యాలను సాధించుకుంటారు. ఇదంతా కూడా నీ బిడ్డలకి అవగాహన కల్పించు. అంతేకాదయ్యా, నిన్ను విశ్వసించేవారు నీకు ఇష్టం లేకుండా బతకరు. నీవు ఇష్టపడే విధంగా బతకడానికి వారు ఇష్టపడతారు. విశ్వాసము గలవారైతే ఎప్పుడు నీ ఇష్టాన్ని, నీ సంతోషాన్ని, నీ మహిమనే వెతుకుతారు. నా బిడ్డలందరూ, మేమందరం అట్టివారమై ఉండాలి. మమ్మల్ని బలపరిచి నీ రాజ్యముకై ఆయత్తపరచమని, నీ రాకడకై ఆయత్తపరచమని, మేమందరము కలిసి ఒక మహాగుంపు జనమును ఆయత్తపరిచే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థించి జవాబు పొందామని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం అందరం ఒక్కసారి. వరుసగా చెప్పాలంటే దేవుడు బలవంతుడే కానీ మన విశ్వాసం బలహీనమైందైతే ఆయన ఏమి చేయలేడు. మన విశ్వాసం విశాలమైందైతే ఎంత పరిధిని నువ్వు చూపించగలవో విశ్వాసం అంత పరిధిని ఆయన నింపగలుగుతాడు. ఇప్పుడు తేడా దేవుళ్ళలో ఉందా మనలో ఉందా? క్లారిటీ వచ్చిందిగా? చెప్పండి పెద్దగా. నా తప్పు కూడా లేదు, నేను చాలా వివరణాత్మకంగా అందించా. అయినా అర్థం కాకపోతే నేను చేయగలిగేది ఏం లేదు, మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవటమే. అది అయిపోయింది. రెండోది, ఎందుకు అలా అన్నానంటే, కొంతమందికి ఎంత చెప్పినా సరే ఎన్నట్టు మొహం పెడతారు కానీ మైండ్లో తీసుకోరు. ఈ మానసిక రోగులు అనమాట. సీరియస్గా తీసుకుంటే ధన్యులవుతారు. మెంటల్ పేషెంట్స్ ఏం చేస్తారు తెలుసా? నేను చెప్పేది తీసుకోరు. నా మొహం ఎట్టుంది, నా కళ్ళ చూడు, నేను ఎట్ట సరి చేసుకుంటున్నాను, నా జుట్టు ఎడిపోయింది, ఈ చూస్తూ ఉంటారు. సోదోళ్ళు అని మిమ్మల్ని కాదు, నేను చెప్పే మాటల మీద దృష్టి పెట్టకుండా నా అవతారాన్ని లక్ష్య పెట్టి ఇటునేది ఇటు వదిలేసే వాళ్ళని సోదరుల లెక్కలో వేసుకుంటాను నేను. కాబట్టి దయచేసి మీరు సీరియస్గా
నేను చెప్పిన విషయాన్ని గ్రహించి బలవంతుడైన దేవుని దగ్గర నుండి బలమైన కార్యాలు పొందే బలమైన విశ్వాసాన్ని ప్రదర్శించండి. ఓకే, రైట్. ఫస్ట్ పాయింట్కి ఆన్సర్ చేశారు, ఆనందం. ఓకే, కొంతమంది కొద్దిగా పొందుకోవడానికి కారణం ఏంటి? దేవుని దగ్గర నుండి కొద్దిగా పొందుకోవడానికి కారణం ఏంటి? ఎక్కువ పొందలేకపోవడానికి కారణం ఏంటి? రైట్. నెంబర్ 1 అవిశ్వాసం. నెంబర్ 2 సోమరితనం. నెంబర్ 3 అల్ప సంతోషం. నెంబర్ 4 పిరికితనం, కూడా తెగించలేని మనస్తత్వం. 4 వీటిని బట్టి ఇంతవరకు చాలులే, అదే గొప్పలే, ఇంకేముందలే అని నీరు గారిపోయిన మాటలు మాట్లాడితే ఆడే కూర్చుంటారు. నాకు మహా చేదరా ఈ టైప్ వాళ్ళు అంటే. పెద్ద ఇబ్బంది నాకు వాళ్ళతో ఉంటే, నచ్చదు నాకు. నాయనా మీకు అర్థమవుతుందని చెప్పింది, రైట్. కాబట్టి వాటిని పక్కన పెట్టి విశ్వాసంతో దేవుని కొరకు పెద్ద వాటిని ఎదురు చూడాలి, పెద్ద కార్యాలను ఎదురు చూడాలి. ఎట్లా ఉండాలి? మైండ్ ఎలా ఉండాలి తెలుసా? నాకు ఒక ఉద్యోగమే అని అడుక్కోవటం కాదు. అనేక మందికి జాబ్స్ నేను ఇవ్వడానికి నాకు శక్తిని ఇవ్వమన్నాడు. ఏం తమ్ముడు తప్ప? నాకు పని దొరికేటట్టు చేయ అంటాం కాదు. నా తండ్రి అనేక మందికి నేను పని కల్పించినట్లు నన్ను ఆశీర్వదించు. నేను అనేక మంది కుటుంబాల్లో ఆహారం పెట్టాలి, అనేక ఇళ్లలో దీపాలు వెలిగించాలి, 10 మంది కుటుంబాలు బతకాలి. ఆ పొజిషన్లో నన్ను ఉంచు. నేను తిని సుఖపడదామని కాదయ్యా, 10 మందికి అన్నం పెట్టాలి నా ఆశ. అడుగు దేవుని ముందు, నా దేవుడు కార్యం చేస్తాడు. ఓకేనా? 2 కొంతమంది అడిగినా ఎందుకని పొందట్లేదు? స్వార్థంతో, భోగేచ్ఛలతో వాళ్ళ ఆనందాన్ని పొందడానికి అడుగుతున్నారు కనుక దేవుడు ఇవ్వడు. మీరు అడిగినందు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక నేను ఇవ్వనన్నా. అట్లా కాకుండా మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన మహిమ కొరకు, ఆయన పిల్లల క్షేమం కొరకు, ఆయన సంఘక్షేమం కొరకు, ఆత్మల కొరకు, ఆయన మహిమ కొరకు నువ్వేది అడుగుతావు అడుగు. ఆరోగ్యం అడగటం తప్పని ఎవడన్నాడు అండి? నాకు స్వస్థత ఇవ్వని అడగటం తప్పని ఎవరన్నారు? ఆయన స్వస్థపరచలేడని ఎవడన్నాడు? ఎన్ని రిపోర్ట్స్ చూసాం ఇక్కడ, ఎన్ని రిపోర్ట్స్ చూసామండి ఇక్కడ, మారిపోయిన రిపోర్ట్స్. ఎంతమంది వ్యక్తుల్ని సాక్షులుగా నిలబెట్టాం. క్యాన్సర్ రిపోర్ట్స్ మారిపోయినాయి కదా, హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్స్ మరి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి కదా. మరి వైద్యుల వల్ల అయిద్దా ఇది? హెచ్ఐవి వచ్చిందంటే బలం తగ్గకుండా చూసుకో అంటారు, నెమ్ము రాకుండా చూసుకో అంటారు, టీబీ అటాక్ కాకుండా చూసుకో అంటారు. అసలు రిపోర్ట్ మార్చడం సాధ్యమా? కానీ రిపోర్ట్ మారిపోయింది కదా. ఎన్నో సాక్ష్యాలు ఆదివారం రోజు మనం వింటా ఉన్నాం. ప్రియులారా, దేవుని బలం తగ్గల, మన విశ్వాసం బలహీనపడింది. ఒకవేళ అడిగినా అది అందులో మన స్వార్థం ఉన్నందున మనకు ఆన్సర్ రాకుండా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తెరిగారు, చాలా స్పష్టంగా మీకు అందించాను. కాబట్టి దయచేసి వెళ్ళి ఇక సాధన చేయండి. దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూడండి. దేవుని కొరకు గొప్ప వాటిని సాధించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకండి. 10 మందికి దీవెనకరంగా బ్రతకండి, మాదిరికరంగా బ్రతకండి. ఆఖరి మాట ప్రార్థనలోనే చెప్పే ఆఖరి మాట, నువ్వు నిజంగా విశ్వాసం గలవాడివైతే, విశ్వాసం గలదానివైతే, నేను నిజంగా విశ్వాసం గలవాడినైతే, విశ్వాసం గలదాన్నైతే, మనం చేసే మరో 2 పనులు ఏంటంటే దేవుణ్ణి అడగటం, ప్రార్థన. రెండవది దేవునికి ఇష్టంగా బతకటం. మనం దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళం గనక, రేపు ఆయనతో కూడా ఉండబోతున్నాం గనక
అవిశ్వాసుల్లాగా అడ్డదిడ్డంగా బతకడానికి ఇష్టపడం. ఏ అడుగేసినా ఏది చేసినా దేవుడు సంతోషపడతాడా, దేవుడు ఇష్టపడతాడా అని హనోకు నడిచినట్టు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టంగా నడుచుకోవడానికి ఇష్టపడతాం. ఈ మాటలు మీ హృదయాల్లో శిలాక్షరాలై ముద్రితమగును గాక. మీ అందరూ వీటిని మరవకుందురు గాక. నేను సహా మరవకుందును గాక. కృప మనకు తోడై ఉండును గాక. ప్రభా, మీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలను తీర్చు. ఏ విషయంలో వారు కన్నీళ్లలో ఉన్నారో వారికి యేసు నామములో విడుదల, స్వస్థత, సమాధానం, బంధకాలు తెగిపోవాలి. యేసునామం అప్పుల ఇబ్బందుల్లోంచి, ఉద్యోగ ప్రయత్నాల విఫలతల నుంచి, లేమి నుంచి నువ్వు వాళ్ళని విడిపించి సర్వ సమృద్ధితో వారిని ఆదరించు. దైవ జనాంగముతో సహా అల్ప విజయాలతో ఆగిపోకుండా నీ కొరకు గొప్ప కార్యాలు సాధించినట్లు సిద్ధపడటానికి సహాయం వచ్చాయి. విశ్వాసంతో ప్రయత్నించటం, ప్రార్థించటం, సిద్ధపడటం అనేవి మానకుండా, సోమరులు నిష్ఫలును కాకుండా, పిరికివారును అవిశ్వాసులను కాకుండా విశ్వాస వీరులై అనేక ప్రాంతాలని జయించడానికి నా బిడ్డలకు శక్తినివ్వు, అభిషేకం ఇవ్వు, సమాధానం ఇవ్వు. ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ విషయంలో నలుగుతున్నారో వారికి విడుదల కలగాలి. ఏ రోగంతో బాధపడుతున్నారో అది ఎంతటిదైనా యేసు నామములో స్వస్థత కలగాలి. నీ కొరకు బ్రతకనివ్వు, నీ చిత్తము చేయనివ్వు, నీ రాజ్య విస్తరణ కొరకు వారిని వాడనివ్వు. వారిని బాగు చేయి, స్వస్థపరచు, బ్రతికించు. వారి రిపోర్ట్స్ మారిపోవాలి. చేస్తున్నా. వ్యాధి లేదన్న రిపోర్ట్ రావాలి, సమస్య లేదన్న రిపోర్ట్ రావాలి. వారి మీదున్న సైతాను కాడి బంధకాలు విరిగిపోవాలి, తెగిపోవాలి. చేస్తున్నాం. పాప బంధకాలు కూడా వారి జీవితం నుంచి తొలగిపోవాలి. నీకు ఇష్టలుగా మారాలి, సమాజానికి దీవెనకరంగా మారాలి. ఒకడు 100 దీపాలు వెలిగించేవాడుగా, ఒక్కతే 100 దీపాలు వెలిగించేదిగా నా బిడ్డలు మార్పు చెందాలి. బిడ్డని దీవించమని, పసిబిడ్డ మొదలు పండు వృద్ధుల వరకు నీ కాపుదలనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యమిచ్చి, సర్వ సమృద్ధినిచ్చి నీ కొరకు మేమంతా కలిసి ఘనకార్యాలు సాధించినట్లు మమ్మల్ని బలపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతను చేకూర్చు. అది నీ దివ్య ఔషధంగా రక్తముగా మార్చే శక్తిని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకేచే ప్రవేశున్నా మనకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. టైం లేక చివర ప్రార్థన, అలాగే దేవునికి ఇష్టమైన జీవితం, ఈ 2 సింపుల్గా ముగించేశాను. వాటిని గురించి కూడా కొంచెం ఆలోచించి మీ నోట్స్లో అవి కూడా రాసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. మీ తిరుగు ప్రయాణంలో కూడా నా తండ్రి కాపుదల మీకుండు గాక. క్షేమంగా ఆయన మీ గృహాలకు చేర్చును గాక. చిన్న విశ్వాసమా, పెద్ద విశ్వాసమా? కొంచెం ఎదురు చూస్తారా? గొప్పయ్యా దండం పెడతా. ఒకసారి చెప్పండి, ఎంత గొప్ప, ఎంతయ్యా? చాపు చేతిలో అది గొప్ప వాటిని ఎవరి కోసం వేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే తిన్నదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధియే కదా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే ఇందరే.
నుండి నన్ను వేరుపరచి ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువక పిలిచావు మలిన బ్రతుకును నూతన పరచి మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు హల్లెలూయా యేసయ్యా పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా పది గెలిచావు లోకాన్ని మరిచేంతలా పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా జత కలిసావు లోకాన్ని మరచేంతలా వేనోళ్ళ కొనియాడినా తీరదే నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే స్తోత్రం హల్లెలూయా యేసయ్యా స్తోత్రమయ్యా నిన్ను వేణులతో కొనియాడిన మాకు తృప్తి తీరదయ్యా నేను ఎంత ఘనపరిచినా ఎంత స్తుతించినా మాకు తనివి తీరదయ్యా ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు గమ్యమే తెలియని ఈ పయనములో గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు సర్వోన్నతుడా నీ సముఖములో సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు హల్లెలూయా యేసయ్యా కురిపించావు నీ చూపులో వెన్నెల పలికించావు నీ ప్రేమ రాగాలిలా కురిపించావు నీ చూపులో వెన్నెల పలికించావు నీ ప్రేమ రాగాలిలా వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే స్తోత్రం యేసయ్యా ఆమేన్ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా
కోరిక కలిగి దూతల గణముతో మేఘము పైన దూతల గణముతో మేఘము పైన పొరలు రానై ఉన్నావు రాజుల రాజా నీరా కడనే రాజుల రాజా నీరా కడనే స్మరించి తపించి నే కాచుతుంది హల్లెలూయా యేసయ్యా నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల నీకై వెలగాలి ఆ నింగిలో తారలా నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల నీకై వెలగాలి ఆ నింగిలో తారలా తేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే నజరేయుడా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్రమిదియే కదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్రమిదియే కదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్తుతి స్తోత్రమిదియే కదా ప్రియుడా యేసయ్యా ప్రియుడా దేవా 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 యేసయ్యా యేసయ్యా నజరేయుడా నీకు స్తుతి 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 స్తోత్రములు స్తుతి 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 స్తోత్రములు ఆరాధన 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 మహిమ గ్లోరీ హల్లెలూయా కృతజ్ఞత స్తోత్రములు 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 నీ కొరకు బ్రతకాలి సత్యముగా బ్రతకాలి పవిత్రముగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి యథార్థముగా బ్రతకాలి నీ బిడ్డనాయి దహించు అగ్ని నీ వలె బ్రతకాలి నీ కొరకు బ్రతకాలి శక్తి నీవు బలము నీవు
జ్ఞానం ఇవ్వు, ఇవ్వయ్యా. అభిషేకించు, దయచేయి. అభిషేకించు. ఆమేన్. ఆత్మ బలమీయ్యా, ఆత్మ బలమీయ్యా. దేవా. యేసు నామములోనే, యేసు నామములోనే, యేసు అను రక్షణకరమైన నామంలోనే, విమోచనార్థమైన నామములోనే, యేసు నామములోనే ఈ ఆరాధన మీ పాదాలకు సమర్పించి మా విజ్ఞాపన మేము పొందామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.